ఓం శ్రీ సాయినాథాయ నమః. అసలు మన గమ్యం ఏమిటి? మనము నిన్న నూతన సంవత్సరం అని ఒక సంవత్సరంకు వీడ్కోలు పలికి మరొక సంవత్సరంకు స్వాగతం పలుకుతూ పండగలు, పార్టీలు, వినోదాలు చేసుకుంటుంటాము. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించడం లేదు. అది ఏమిటంటే ఒక గమ్యం ఏమిటి? భూమి మీదకు మనము ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం అని. ఈ భూమికి మనం భగవంతుడు పంపగా వచ్చాము. మరి భగవంతుడికి ఈ సంవత్సరంలో ఎంత దగ్గరయ్యాము, ఆయనకు ఇష్టమైన పనులు ఎన్ని నిర్వహించాము అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం నిజంగా అలా ఆలోచించిన రోజే నిజమైన నూతనం. భగవంతుడు మనకు చెప్పినది ఏమిటి? పరోపకారం మిదం శరీరం అన్నారు. మరి మన ఈ దేహాన్ని ఎంతమందికి ఉపయోగపడింది అనే చింతన చేసుకోవాలి. క్యాలెండర్లో సంవత్సరాలు మారిన కొద్దీ మన ఆయుష్ కూడా తగ్గిపోతుందని గ్రహించాలి. ఉన్నన్ని రోజులు సామాజిక హితమైన పనులు చేసి పుణ్యకర్మల ఫలములతో మనమంతా భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి తగిన అర్హత పొందాలి. ఆయన యొక్క హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. అప్పుడే నూతన సంవత్సరం మనకు. అలా కాకుండా రోజులు గడిచిపోవడం, తేదీలు మారటం, సంవత్సరాలు రావడం పోవడం ఇవన్నీ ప్రాకృతికకు సంబంధించినవి. ఇది అత్యంత సహజ పరిణామం. సిద్ధాంతాల ప్రకారం ఈ సంవత్సరం దాటింది, కొత్తది వచ్చింది అనే భావన మనం అనుసరిస్తున్నాము. కానీ ఇది సత్యం కాదు, శాశ్వతము కాదు. నిజానికి ఖగోళ ప్రకారం చూసినప్పుడు సూర్యచంద్రులు ఎక్కడికి పోవటం లేదు కనుక రాత్రి పగలు అనేవే లేవు, తూర్పు లేదు, పశ్చిమ లేదు. ఇక సంవత్సరం రావడం పోవడం ఎట్లు జరుగుతుంది? ఇవన్నీ కేవలం క్యాలెండర్ ప్రకారం గడిచిన కాలాన్ని మనిషి పెట్టుకున్న గుర్తులు మాత్రమే. ఈ భూవలయాన్ని దాటితే ఈ లెక్కలు ఏ లెక్కలోకి రావు. అనంత విశ్వంలో ఇవన్నీ అణువంత ప్రభావం కూడా చూపలేవు. మన ఆలోచనలు విస్తృతమైతే ఇవన్నీ మనం భ్రమించే భ్రమలు మాత్రమే అని బోధపడుతుంది. కాబట్టి ఈ లెక్కలు పత్రాలు పక్కన పెట్టి మనం ఏమి చేయాలంటే ఈ సంవత్సరం క్యాలెండర్ అయిపోయింది, అది బయటపడేసి కొత్తది ఎలాగైతే పెడుతున్నామో అదేవిధంగా మన లోపల ఉండే కాలం చెల్లిన గుణములు, అక్కరకు రాని విధానాలు కూడా మార్చుకున్నప్పుడే నూతన దినం అవుతుంది. మనమంతా కూడా అవసరమైన వారికి చేతనైన సాయం చేస్తూ సామాజికంగా అలాగే ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి నిత్యం స్మరిస్తూ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని మనము ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి. అప్పుడే మన జీవితంలో నూతనం లేదా నూతన సంవత్సరం అనేది వస్తుంది. మనం ఎల్లవేళలా కర్మ చేత బంధింపబడి ఉన్నాము. అందుకే మనం సత్కర్మలు ఆచరించాలి. అవి ఏమిటంటే పవిత్రమైన పలుకులు పలకడం, అందరితో ప్రేమను పంచడం, పవిత్రమైన విషయంలో అభివృద్ధి పరుచుకోవడం, సజ్జనుల సాంగత్యం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, ఇలాంటి వాటి ద్వారా పవిత్రమైన హృదయమును పొందడం. అప్పుడే మనలో పవిత్రత ఏర్పడుతుంది. మరి ఇప్పటి నుండైనా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఈరోజు మననం చేసిన ప్రతి మంచి మాట, ప్రతి చెడ్డ మాట, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని నిజాలు చెప్పామో, ఎందరికీ మన వలన మేలు కలిగింది లేదా కీడేమైనా జరిగిందా మన వల్ల అని ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రవర్తన ఏంటి అని మొత్తం ఒక్కసారి ఆలోచించుకోండి. పడుకునేటప్పుడు మన యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయ్యో ఈరోజు మనం ఇది చేసామే, ఇది చేయకుండా ఉండాల్సింది, అబ్బా ఇది చేసాము, ఈరోజు మన మనసుకి ప్రశాంతత లభించింది, భగవంతుడికి ఇది చాలా ఇష్టమైనది అని చెప్పి మీలోనే మార్పు వచ్చేస్తుంది. మంచి వైపు అడుగులు వేయడం మొదలు పెడతారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. మీకు ఈ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.